శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 4వ రోజు శుద్ధ చవితి. నిషిద్ధాహారము వంకాయ, ఉసిరికాయ. ఈ రోజు చేయవలసిన దానాలు నూనె, పెసరపప్పు. పూజించవలసిన దైవం విఘ్నేశ్వరుడు. జపించవలసిన మంత్రం ఓం గం గణపతయే స్వాహ. కలుగు ఫలితం సద్బుద్ధి, కార్యసిద్ధి. 4వ రోజు పారాయణం, దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుల వారు కార్తీక మాసం వ్రతం యొక్క మహిమ వలన బ్రహ్మ రాక్షసి జన్మ నుండి కూడా విముక్తి పొందేదరని చెప్పుచుండగా జనకుడు తపస్య తమరు తెలియజేయు ఇతిహాసములు అన్నీ విన్న కొద్దీ తనివి తీరలేదు. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమి చేయాలో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలో వివరించండి అనగా అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారు. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములు చేయవచ్చు. దీపారాధన అతి ముఖ్యమైనది. అందువలన కలుగు ఫలితము అమితమైనది. శివకేశవుల ప్రీతి కోసం శివాలయందు గాని విష్ణు ఆలయమునందు గాని దీపారాధన చేయవచ్చు. సూర్యోదయమునకు ముందుగాని సంధ్యా చీకటి పడిన సమయంలో గాని శివకేశవుల సన్నిధి గాని ప్రాకారమునందు గాని దీపాలని వెలిగించిన వారు సర్వ పాపాలన్నీ పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందెదరు. కార్తీక మాసమందు శివకేశవుల సన్నిధిలో ఆవు నేతితో దీపారాధన చేసిన కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరికితే ఆ నూనెతో దీపము వెలిగించవలెను. ఈ మాసమందు దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యము లభిస్తుంది. భక్తితో ఏదైనా సరే, ఏ నూనెైనా సరే ఆ నూనెతో ఆరాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలిగి శివ సాన్నిధ్యానికి ఏగుదురు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. శత్రుజ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవాడు. తన తుదకు విసుగు చెంది గోదావరి తీరములో నిష్ఠతో తపము చేసుకొనుచూ ఉండగా అక్కడికి పిప్పలాదుడు అనే ముని వచ్చాను. ఓయి పాంచాల రాజా, నీవు ఎందుకు ఇక్కడ తపస్సు చేయుచున్నావు? నీ కోరిక ఏమి అని అడుగగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నవి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానము కోసము అనేక పూజలు చేసి కృంగి కృషించి తుదకు ఈ గోదావరి తీరమున తపస్సు చేసుకొనుటకు వచ్చి తిని అని చెప్పెను. అంతా ముని, ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిలో శివకేశవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన రాజ్యానికి వెళ్లి పుత్రప్రాప్తికి అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టి విడవకుండా 1 నెల రోజులు అట్లు చేసెను. ఈ పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి 9 మాసాలు నిండాక ఒక శుభముహూర్తమున ఒక రాజకుమారుడికి జన్మనిచ్చింది. ఆ రాజకుటుంబం చాలా సంతోషించారు. రాజ్యమంతా పుత్రోత్సాహంతో వేడుకలు జరిపారు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసిరి. ఆ బాలునకు శత్రుజ అని నామకరణం చేసిరి. బాగా గారాబంతో పెంచుచుండిరి. కార్తీక మాసం దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందున తన రాజ్యం అంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు, దీపారాధనలు చేయించి ఆ రాజు ఆనందంగా రాజ్యమేలుచుండెను. ఆ రాకుమారుడు శత్రుజి తన దినదిన ప్రవర్ధమానము మగుచు సకల శాస్త్రాలని అభ్యసిస్తూ ద్విగుణీకృతుడై కత్తి, సాము మొదలగినవి నేర్చుకొనసాగెను. కాని యుక్త వయసు రాగానే దుష్టుల సహవాసము చేత, తల్లిదండ్రుల గారాబము చేతను, తన కంటికి ఇంపుగా ఉన్న స్త్రీలను బలాత్కారము చేయుచు
ఎదిరించి వారిని బంధించుచు తన కామవాంఛని తీర్చమని అడుగుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన సంతానము కనుక చూచి చూడనట్లు ఉండేవారు. శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకి అడ్డు చెప్పువారు లేకుండుటచే కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేసేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ పడుచుని చూడటం జరిగెను. ఆమె ఒక ఉత్తముడగు బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందాలని వర్ణించుటకు మన్మధునికి కైనని వశము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే ఆ రాజకుమారుడి మతి మందగించెను, కొయ్యబొమ్మ వలె నుండిపోయెను. అతడి సౌందర్యమును చూచి ముగ్ధురాలే ఆమె కూడా కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని అతని శయన మందిరానికి పోయి భోగం అనుభవించుచు ఉండెను. ఒకరినొకరు ప్రేమతో పరవశించిపోవుచు ప్రతిదినము అర్ధరాత్రి ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు కామవాంఛని తీర్చుకొనుచుండిరి. ఇట్లు కొంతకాలము జరిగెను. ఏటిలో అతని భర్తకి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుడిని ఒకేసారి చంపాలని నిశ్చయించుకొనెను. ఒక ఖడ్గముని సంపాదించి సమయము కొరకు వేచి చూచుచుండెను. ఇట్లు ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంలో కలుసుకోవాలని నిశ్చయించుకొనిరి. వారిరువురు వారి రహస్య మార్గంలో బయలుదేరిరి. ఈ సంగతి కనిపెట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కొని ఉన్నాడు. ఆ కాముకులు ఇద్దరు గుడిలో కలుసుకొని ఆలింగనము చేసుకొనుచు చీకటిగా ఉన్నది, దీపము ఉన్న బాగుండును అనుచు రాకుమారుడు ఆమె పైట కొంగు చింపి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో నుంచి ముంచి దీపాన్ని వెలిగించి తర్వాత వారు ఇరువురు మహా ఆనందంతో ప్రతిక్రీడలు సల్పుటకు ఉద్యుక్తులు అవుతుండగా అదే అదునుగా ఆమె భర్త తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వ్రేటున ఆమె తలని రాజకుమారుడి తలని నరికి ఆ తరువాత తను కూడా నరుక్కొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక పౌర్ణమి సోమవారము అగుట వలన ఆ రోజు ఆ ముగ్గురు చనిపోవుట వలనను శివదూతలు వచ్చి ప్రేమికులను తీసుకొని పోవుటకు సిద్ధమైరి. యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకుపోవుటకు అక్కడకు వచ్చిరి. యమదూతలను చూచి ఆ బ్రాహ్మణుడు, యమదూతలారా, నన్ను తీసుకొని పోవుటకు మీరేలా వచ్చిరి? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశువుల వలె వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో ఏలా వచ్చిరి? చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంతా ఆ యమదూతలు, ఓ బ్రాహ్మణ, వారు ఎంత నీచులైనను పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున అందున సోమవారమునందున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయెను. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని శివదూతలు పలికిరి. ఆ సంభాషణ అంతా విన్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను, తప్పో ఒప్పో ఎలాగో అయినవి. మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఈ ఫలముని మా అందరికిని వర్తింపజేయవలసిందిగా ఆదిస్తున్నాను. తాను చేసిన దీపారాధన ఫలితంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా విమానం ఎక్కించుకొని శివ సాన్నిధ్యానికి తీసుకొని పోయేరి. వింటివా జనక మహారాజా, కార్తీక మాసంలో దీపారాధన చేయటం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపాలన్నీ తొలగిపోవటమే కాక కైలాసం ప్రాప్తి కలిగింది. కావున కార్తీక మాసంలో నక్షత్రమానమందు దీపము వెలిగించిన వారు జన్మ రాహిత్యమందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మందలి 4వ రోజు పారాయణము పూర్తి అయినది.
మరలా 5వ రోజు పారాయణంలో కలుసుకుందాం.